ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు మనము మహాత్మా బసవేశ్వరుని యొక్క 892వ జయంతి మనం జన్మదినం జరుపుకుంటున్నాము. మహాత్మా బసవేశ్వరు యొక్క విశిష్టత ఏంటంటే, మనకి 12వ శతాబ్దిలోనే మనకి ఒక అనుభవ మంటపం ద్వారా సమాజంలోని అణగారిన వర్గాలు కానీ వేరే వర్గాలు కానీ అందరం ఒకటే దగ్గర రావాలి, అందరితోని మనం కృషి చేయాలి, అందరూ ఒకటి వెలుగులోకి రావాలి అనేటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో ఆయన అనుభవ మంటపాన్ని నిర్మించబడడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం అప్పటి నుంచి కూడా ఆయన యొక్క వచనాల ద్వారా దేశ విదేశాలలో మహాత్మా బసవేశ్వర వారు మహాత్మా బసవేశ్వర వారి యొక్క వచనాలు ఎంతో ప్రాముఖ్యత చెందినాయి. అందులో ప్రాముఖ్యత అనేది వర్క్ ఈజ్ వర్షిప్, కాయకవే కైలాస అని మనం చేసే పనిలోనే మనం ఒక దైవత్వాన్ని మనం చూసుకోవాలనేసి అట్లాంటి ఎన్నో మనకి వచనాల ద్వారా దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరికైనా కానీ వాళ్ళ సమాజంలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరితో పాటు పైకి ఎదగాలనేటువంటి మహత్తరమైన ఆశయంతో ఆయన ముందుకి ఆ విధంగా వచనాలు మనకు అందరికీ దోహదపడాలనేసి మనం ఈరోజు 895th ఒక బసవేశ్వర జయంతి మనము ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దీనికి మీరు చూస్తున్నారు, అశేషమైన జన ప్రవాహం వచ్చింది. ఈ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు కానీ అనేక మంది పెద్దలు మన కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మనము అన్నదాన కార్యక్రమం కూడా మనము పెట్టాము. ఇదే సమాజంలో ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని ఒక వచనాలని పాటించుకుంటా వాళ్ళు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకు సాగుతున్నాం. ఇక్కడ 2015 నుంచి 10 years అయిపోయింది. 10 years నుంచి నడుపుతున్నాం. ఇట్లానే ఇదే అక్షర తిథి రోజు బసవేశ్వర జయంతి చేస్తాము. బసవేశ్వర జయంతి అంటే ఇప్పుడు బసవేశ్వర అంటే 12th శతాబ్దిలో ఒక అనుభవ మంటపం చేశారు. జాతి వర్గ వర్ణ ఏమో లేకుండా అందరూ సరి సమానంగా ఉన్నారని సందేశం ఇచ్చారు బసవేశ్వర గారు. ఓం శ్రీ గురు బసవలింగాయ. అంటే లోకల్ పబ్లిక్ మరి ఎంతమంది వచ్చినా ఇక్కడ మన లోకల్ పబ్లిక్ మన జనరల్ అంటే మా లింగాయత్స్ అంటే ఒక సుమారుగా మనకి 300 మంది లింగాయత్స్ వచ్చారు. అదే విధంగా మనకి అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ కూడా దేవుడు వారి ప్రసాదం తీసుకొని దీన్ని విజయవంతం చేశారు. అన్నదానం ఎంతమందికి ఏర్పాటు చేశారు? దగ్గరగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ఎంతమంది వచ్చినారు? ఒక 500-600 మంది. పోయిన ఇయర్ కంటే ఎక్కువ వచ్చినా? పోయిన ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఒక అభివృద్ధి అనేది చాలా పెరుగుతూనే పోతుంది. ఈ విధంగా మన బసవేశ్వరుడికి మనకి చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కొంతమందికి మాత్రం తెలుసు. అలాగే అందుకనేసి ఇక్కడ మనం రైతువారి దగ్గర బసవేశ్వరుని మహాత్మా బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేసుకొని ఆయన ఒకటువంటి సదుద్దేశాలతో మంచి ఉద్దేశాలను అందరినీ చాటు విధంగా చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా అధికారికంగా GHMC వారు అధికారికంగా పోయిన మనకి 2015 నుంచి మనకి అధికారికంగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మనకి సదుద్దేశంతో